హాయ్ అండి. మనం లాస్ట్ 2 వీడియోస్‌లో పతాక హస్త వినియోగాలు నేర్చుకున్నాం గదా కొన్ని. సో, ఈ వీడియోలో మనం ఇంకొన్ని పతాక హస్త వినియోగాలు నేర్చుకుందాం. సో, చాలామంది సర్టిఫికేట్ బుక్‌లో చూసేసరికి కూచిపూడి సర్టిఫికేట్ బుక్‌లో ఓన్లీ హస్తాస్ మాత్రమే ఉంటాయి. హస్తా శ్లోకాలు మాత్రమే ఉంటాయి. అవి కూడా అసంయుత, సంయుత హస్తాస్. ఇవి జనరల్‌గా దొరకవు. ఎక్కడ మనకు కనిపించవు సర్టిఫికేట్ బుక్‌లో. పాత బుక్స్‌లో అయితే సిలబస్‌లో ఉండేవి. బట్ తర్వాత తీసేశారు. అండ్ టీచర్స్ కూడా ఇప్పుడు ఎవరు ఎక్కడ చెప్పట్లేదు. సో, ఇవాళ నేను ఈ వీడియోస్ కూడా స్పెషల్‌గా వాళ్ళ కోసమే చేస్తున్నాను. ఎందుకంటే హస్తాస్ నేర్చుకుంటున్నారు కానీ, ఎక్కడ యూజ్ చేయాలి, దేనికి యూజ్ చేస్తాము అనేది వాళ్ళకి తెలీదు. ఏదో ఒక సాంగ్‌కి ఏదో ఒక ముద్ర పెట్టి చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలిసిన కృష్ణుడి ముద్ర అని, అమ్మవారి ముద్ర అని అవి మాత్రమే తెలుసు. మిగతావి చాలా వరకు అందరికీ తెలీవు. సో, నేను వాళ్ళ కోసం స్పెషల్‌గా ఎవరైతే డాన్స్ నేర్చుకుంటున్నారో కానీ హస్త వినియోగాలు తెలియని వాళ్ళకి ఈ వీడియోస్ చాలా హెల్ప్‌ఫుల్ అవుతాయి. కంపల్సరీగా అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అండ్ ఇంకా మనం టాపిక్‌లోకెళ్ళిపోదాం. ఈరోజు పతాక హస్త వినియోగాలు ఇంకొన్ని నేర్చుకుందాం అనుకున్నాం కదా! నేనిప్పుడు స్టార్ట్ చేస్తాను. ఫస్ట్‌ది నెక్స్ట్ పతాక వినియోగ హస్త అంగారకే. అంగారకే అంటే మన చేతుల్ని, కాళ్ళని టచ్ చేసేటప్పుడు కూడా పతాక హస్తాస్ యూజ్ చేస్తాం. చూడండి ఇట్లాగా. అంగారకే. తర్వాత ఆత్మార్థే. నేను అని చెప్పడానికి నా గురించి నేను చెప్తున్నాను. నా గురించి నేను చెప్తున్నాను. నీకు తెలుసా? అని చెప్పే విధానం. సో, నేను అని ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెప్పుకునేటప్పుడు కూడా ఇది యూజ్ చేస్తాం. ఆత్మార్థే. నెక్స్ట్‌ది సపతే చాపి ఒట్టేసి చెప్తున్నాను. నిజంగా. లేదంటే సపతే, చాపి అని చెప్పని ప్లెడ్జ్ చెప్పేటప్పుడు కూడా ఇలా చెప్తారు. ప్రామిస్ అంటే ఓత్ లాగా ఓత్ సెరమనీ అని చెప్పని స్కూల్స్‌లో అంటూ ఉంటారు. వాళ్ళ ఇంగ్లీష్ భాషలో. సో, నేను ప్రామిస్ ఏసి చెప్తున్నాను. నిజంగా చెప్తున్నాను అని చెప్పడానికి కూడా పతాక హస్త యూజ్ చేస్తాం. ఏంటిదది? సపతే చాపి. నెక్స్ట్ వన్ తూష్ణీం భావనిదర్శనం. తూష్ణీం భావనిదర్శనం. తూష్ణీం భావ అంటే సైలెంట్‌గా ఉన్నాం. ఓకే. నువ్వు సైలెంట్‌గా ఉంటావా లేదా అన్నప్పుడు వాళ్ళు వెంటనే అంటాను కదా! సేమ్ అది. సైలెంట్‌గా ఉండు. లేదంటే సీక్రెట్. అవునా? నిజమా? అని చెప్పని అంటాం కదా! అదనమాట. తూష్ణీం భావనిదర్శనం. నెక్స్ట్ వన్ తాళపత్రే చ. తాళపత్రే చ అంటే లెటర్. లెటర్‌ని చూపించడానికి తాళపత్రే చ అదనమాట. నార్మల్‌గా ఇప్పుడు రుక్మిణీదేవి కృష్ణుడికి లెటర్ రాస్తుంది. అదనమాట. తాళపత్రే చ. కొంతమంది ఇలా కూడా పెడతారు. అంటే ఇంతకుముందు ఫెదర్స్ యూజ్ చేస్తారు కదా! సో, ఇలాగా కొంతమంది పెడుతూ ఉంటారు. లేదంటే ఇలా కూడా చూపించొచ్చు. ఈ హ్యాండ్ మాత్రం తాళపత్రేచ ఒక లెటర్ పేపర్‌ని చూపించడానికి ఇది యూజ్ అవుతుంది. తాళపత్రేచ. నెక్స్ట్ వన్ కేటే స్పర్శని. ద్రవ్యాది స్పర్శన అంటే ఒక ఆబ్జెక్ట్స్‌ని ఇలా టచ్ చేస్తున్నప్పుడు అది ఒకటి. ఇక్కడొక పెన్నుంది, ఇక్కడ ఇదుంది, ఇక్కడుంది. సో దట్ అట్లాగా టచ్ చేస్తున్నప్పుడు ఆబ్జెక్ట్స్‌ని టచ్ చేస్తున్నప్పుడు కూడా ఇది పతాక హస్త యూజ్ చేస్తారు. నెక్స్ట్‌ది ఆశీర్వాదే. ఆశీర్వాద ఇట్లాగా ఒకళ్ళని బ్లెస్ చేసేటప్పుడు కూడా ఇది యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ నృపశ్రేష్టస్య అంటే పవర్ఫుల్ కింగ్ అంటే ఒక గొప్ప రాజుని చూపించడానికి ఇట్లాగా పతాపించడానికి అంటే ఒక గొప్ప రాజుని చూపించడానికి ఇట్లాగా రాజు. నృపశ్రేష్టేశ శ్రేష్టస్య చూడండి ఒక గొప్ప రాజుని చూపించడానికి నృపశ్రేష్టస్య చాలా గొప్పవంతుడు, చాలా గొప్ప రాజు అని చూపించడానికి కూడా పతాక హస్త యూజ్ చేస్తాం.
నెక్స్ట్‌ది తత్ర తత్రేటి వచనే. తత్ర తత్రేటి వచనే అంటే ఇది లేదా అది అని చూపించడానికి. ఇది లేదా అది. నీకు తెలుసా? అది ఎలా చెప్పచ్చు? అంటే ఇప్పుడు కొంతమంది రాజు రాజు ఇట్లాగా ఏదన్నా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఈ కొంతమంది రాజులు తూర్పు వైపు వెళ్ళండి. కొంతమంది రాజులు పడమర వైపు వెళ్ళండి అని చెప్పని చెప్తూ ఉంటారు. మనం జనరల్‌గా వినే చిన్న పిల్లల కథల్లో ఎక్కువగా వింటూ ఉంటాం. ఈ సైనికులందరూ ఇటు పక్క వెళ్ళండి. ఈ సైనికులందరూ ఇటు పక్క వెళ్ళండి అని. సో, ఇది, అది. ఓకేనా? చూసారు కదా! ఇవాళ ఈ పతాక హస్తాస్ నేర్చుకోండి. మనం నెక్స్ట్ పార్ట్ 4లో లాస్ట్ ఏవైతే ఉన్నాయో హస్తాస్ అవన్నీ నేను లాస్ట్ క్లాస్‌లో చెప్తాను. లాస్ట్ వీడియోలో చెప్తాను. సో, కంపల్సరీగా మీరు నేర్చుకోండి. అందరికీ షేర్ చేయండి. ఇవాళ నేను చెప్పిన ఏవైతే హస్తాస్ ఉన్నాయో ఒకసారి నేను మళ్ళీ చెప్తాను చూసుకోండి. అంగారకే, ఆత్మర్తే, సపతే చాపి తూష్ణీం భావనిదర్శనం తాళపత్రే చ కేటే చ ద్రవ్యాది స్పర్శనం. నెక్స్ట్‌ది ఆశీర్వాదే నృపశ్రేష్టస్య తత్ర తత్రేతి వచనే సింధ్యో సింధ్యో ఇలా కూడా చూపించొచ్చు చూడండి. సింధ్యో చూసారు కదా! ఇవి ఇవాళ నేను వీడియోలో చెప్పిన హస్తాస్. మీకేమైనా డౌట్స్ ఉంటే వీటిల్లో నాకు కింద కమెంట్ చేయండి. అందరికీ షేర్ చేయండి. అందరినీ నేర్చుకోమని చెప్పండి. ఎందుకంటే ఇవి చాలా అంటే చాలా ఉపయోగం ఉన్నాయి. ఏదో ఒకటి నేర్చుకొని ఏదో ఒకటి చేద్దామనే దానికన్నా తెలుసుకొని చేయడం చాలా చాలా బెటర్. సో దట్ అందుకని ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఈ వీడియో. థ్యాంక్ యూ.